ఏదైతే రిమాండ్ చేసినామని చెప్తున్నారో ఆ రిమాండ్ చేసే రోజు 1:30కు కోర్టుకు తీసుకెళ్తే అప్పటికే తల్లికి తెలిసి బంధువులకు తెలిసి తల్లికి తెలిసి బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో చెరో భుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితిలో నిలబడలేని పరిస్థితిలో రాజేస్తుంటే ఆయనను తిప్పుతుంటారు. అది చూసిన తల్లి ఏడుస్తూ ఏం బిడ్డ అన్నప్పుడు నాకు లేవలేకపోతున్నా తిరగలేకపోతున్నా మా దెబ్బలు బాగా తగిలేని తల్లిదో చెప్తే అప్పుడు చొక్కా ఇప్పి ఆయనకు గాలి పట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపరిస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఏదో ఇంజక్షన్ చెప్పి మనం చెప్తే వెంటనే A2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువును పోలీసు వాళ్ళే కోర్టులో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ A2తో ఫోన్లో మాట్లాడించి హై కార్డ్ అనే ఇంజక్షన్ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకి ఎదురుగానే అది చూసుకోలే వాళ్ళు. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకి ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి హై కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించిన వెంటనే 20 నిమిషాలు రిలీఫ్ అయిన వెంటనే అది కండరాలో పట్టుతనో ఇంకోటి పడుతనో రిలీఫ్ అవుతుంది అంట. అది వెంటనే హై కార్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం చేయకపోతే మీ సిసి ఫుటేజీలు ఉంటాయి కదా 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ కాక ముందు వరకు మీ సిసి ఫుటేజీలున్నాయి కదా మీ స్టేషన్లో బయట పెట్టండి. మీ ఫోన్ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ఉంటుంది కదా, సిసి ఫుటేజీలు మిమ్మల్నే చూపెడుతున్నాయి. వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషనే చూపెడుతుంది. వాళ్ళు ఫోన్ మాట్లాడిన సందేశం కూడా పోలీసు వాళ్ళు చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి జైల్లో పంపినామని చెప్పి చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇగో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కే పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయానికి సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం, ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఎక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక అరెస్ట్ అయినాక అంత జరిగేది, అది వేరు విషయం. ఇది కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆ సమయంలో జరిగిన ఘటన. ఇది ఇంజక్షన్ ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అనే అది తెచ్చింది తమ్ముడే, ఆయన ముందుకు రండి, తెచ్చింది తమ్ముడే. ఇది ఎక్కడ వేశారు? అదే కోర్టు ప్రాంగణంలోనే పక్కకు పడేయించారు. ఈ పక్కకు పడేయించింది ఎక్కడ? చెత్త కుప్పలో కొద్దిగా లోపల పడేశారు, మోరీలో లోపల పడేశారు. నిన్న కోర్టు హాల్ జరుగుతున్న సమయంలోనే వీడియో తీసి అక్కడి నుంచి తీయించడం జరిగింది. నేను అంటున్నా, ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదా? చిత్రహింసలు పెట్టలేదు కదా? 6, 7, 8, 9 మీకు భోజనాలు తీసుకొచ్చారు కదా, ఎందుకు తల్లితో ఉంచలేదు? ఎందుకు భోజనాలు ఇప్పించలేదు? మీరు చిత్రహింసలు పెట్టలేదు కదా, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి అంటున్నారు కదా, మరి ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇది ఏంటిది? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు పోలీసులను ఉపేక్షిస్తే ఇక ఎవరి మీద ఫిర్యాదు అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి కొట్టడానికి. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి హింసలు పెట్టడానికి. ఎవరి మీద ఏ కేసు అవసరం లేదు, వాళ్ళని చంపడానికి. ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి, ఎంతో కొంత ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నిర్బంధం, అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు, ఇవి బయటపడకుండా చేయడం ఇంజక్షన్ ఇస్తారు, ఆయన మరణానికి కారకులు అవుతారు.
ఇది కాదని చెప్తారా? ఇక పోతే A4 నిందితుడు కాదు, A4 నిందితుడు కాదు, సాక్షిగా ఉపయోగించవచ్చు, సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలా నేను అంటున్నానంటే చాలా బాధాకరం. ఈయన మీద ఫిర్యాదు చేసిన ఆయన పేరు కె రాజేష్. ఇప్పుడు ఈయన పేరు కె రాజేష్. కేవలం కె రాజేష్ ఉండడం వల్ల బలైండు. సాక్ష్యం చెప్తున్నా నేను. ఈ కె రాజేష్ అయిన చిలుకూరు మండలం సంబంధించిన ఒక పేదవాడే అగ్రకులస్తుడు కమ్మ. ఆయన 2020-21లో ఆయన అనారోగ్యం గురవుతే హైదరాబాద్లో హాస్పిటల్లో చేరాడు. ఆయన ఖర్చు అయింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం రాలేదంట. ఆయన మర్చిపోయిండు. తర్వాత తెలిసింది నీ పేరుతో డబ్బు వచ్చింది, నీవు జమ నీ పేరుతో బ్యాంక్ అకౌంట్లో పడ్డది కదా అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అరే నా పేరుతో డబ్బు ఎక్కడొచ్చింది, రాలేదు కదా అని చెప్పి లోతుకి వెళ్ళి పరిశీలిస్తే ఈ కె రాజేష్ అనే పేరు మీద బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసేయడం జరిగింది. ఇది ఆయన పేరు. అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ A2 ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈయన స్నేహితుడు, ఇంటర్మీడియట్ స్నేహితుడు, రాజేష్కు స్నేహితుడు. A2కు A1 అంటే అయిన నరేష్ వాళ్ళ స్నేహితులు. నరేష్కు రాజేష్కు సంబంధం లేదు. ఈ నరేష్ అనేటైనా A1 అనే నరేష్ అనేటైనా బొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్ జరిగినప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా చూసేవాడు. ఈ A1 ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంతకు ముందు 1-2 కేసుల్లో ఇట్లాంటి తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ అయి వచ్చేసాడు. కానీ A1కు A2 పరిచయం, A2కు రాజేష్ పరిచయం. వాళ్ళు ఏమనుకున్నారు, ₹1,00,000 రాజేష్ పేరుతో వచ్చినాయి, కానీ రాజేష్ పేరుతోనే మనం తీసుకోవాలి కాబట్టి నీకు ఎవరన్నా రాజేష్ పరిచయం ఉంటే ఆయన పేరుతో తీసుకుందామని చెప్తే ఆ రాజేష్ పేరు కె రాజేష్ అయిపోయింది. స్నేహితుడు నమ్మించి నా పేరుతో ₹1,00,000 వస్తున్నాయి, నీ పేరుతో జమ అవుతాయి, నాకు తీసిమని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు, ఇప్పటి వరకు స్నేహితుడు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ₹1,00,000 జమ అవడం జరిగింది. 48 గంటల్లోనే మళ్ళీ A2 తీసుకొచ్చి ఆ 48 గంటల్లోనే ఆయన డ్రా చేసుకున్నాడు. ₹1 సంబంధం లేకుండా ₹1,00,000 తీసుకున్నాడు. ఈయన భాగస్వామి కాదు. ₹1,00,000 ఎవరు తీసుకున్నారు? A2 తీసుకున్నాడు. A2 తీసుకొని ఎవరెవరు పంచుకున్నారు? వాళ్ళు పంచుకోవచ్చు. ఈయనకు సంబంధం లేదు కదా. అంటే ఉపయోగపడ్డది ఏంది? పేరు మాత్రమే. స్నేహితుడని నమ్మాడు. ఇవాళ ఆ రాజేష్ నీళ్ళు బలి తీసుకున్నారు. కె రాజేష్ లేకపోతే ఈయనకు సంబంధం ఏంది? కె రాజేష్ అని పేరుతో సంబంధం ఏంటిది? లేదు. అంటే నేరానికి సంబంధం లేని నిందితుడు కానీ ఒక అమాయకుడు స్నేహితుడిని నమ్మి ఆయన బ్యాంక్ ఒకటి అప్పచెప్తే ఆ డబ్బులు బట్టే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈయనకు ₹1 సంబంధం లేదు. ఈయన పెట్రోల్ బంకులో సూపర్వైజర్. తండ్రి లేడు, ఈమె ఇళ్ళలో పని చేస్తుంది. తండ్రి లేడు, ఇళ్ళలో పని చేసుకుంటుంది. అతను తమ్ముడు. ఇవాళ వాళ్ళ ఆగమైపోయింది. ఆయన వచ్చిన జీతం మీదనే ఈ కుటుంబం ఆధారపడి బతికేది. ఇప్పుడు ఆయన బలి తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందు లాకప్ డెత్లు ఏవైనా కానీ ఒక ఫోటో చూపెడతా. 5వ తారీఖు నాడు అరవింద్, 5వ తారీఖు నాడు అరవింద్ ఆయన 2 వీలర్ని తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. ఓకే, 2 వీలర్ని తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. అంటే మీ అదుపులో ఉండడానికి సాక్ష్యం కదా, మీ స్టేషన్లో ఉండడానికి సాక్ష్యం, భోజనాలు తీసుకెళ్ళడానికి సాక్ష్యం కదా, మీరు చిత్రాంశాలు పెట్టడానికి సాక్ష్యం, మీరు ఇంజక్షన్ వేయించడం కదా. బహుశా ఇంతవరకు జరిగిన లాకప్ డెత్తులో ఇవన్నీ దొరికేదా? FIR నమోదయ్యేది, అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదో చిత్రాంశాలు జరిగేది, వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఫిర్యాదు లేదు, FIR లేదు. ఆ కాలంలో నిర్బంధం, ఆ కాలంలో హింసలు, ఆ కాలంలో మరణాలు. దీని మీదనే జరిగింది. ఇక చూడండి, చిలుకూరు కానిస్టేబుల్ అరవింద్. ఇది 5వ తారీఖు నాడు 6 గంటల సుమారు. అరే మీద ఫిర్యాదే వచ్చింది 8వ తారీఖు అంటారు కదా, FIR నమోదైంది 8 అంటారు కదా. ఓకే,
అరెస్ట్ 1 గంటకు అంటుండ్రు కదా, మరి 5వ తారీఖు మీ మీ అదుపులో ఉన్నారు కదా. మీరు చిత్రహింసలు లేవంటుండ్రు కదా, చిత్రహింసలు పెట్టినప్పుడు తల్లిదండ్రులకు తల్లి బంధువులకు ఎందుకు ఉంచలేదు? అసలు అనారోగ్యం గురి కాలేదు కదా, మీరు ఎందుకు ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చేశారు? ఇదంతా చట్టవిరుద్ధం కదా. బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి కేసు లేకుండా ఒక అమాయకుని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారణం ఏదైనా ఉంటే రాజేష్ విషయంలోనే పోలీసు వాళ్ళు ఇక్కడ చేశారు. ఇట్లాంటి పోలీసుల మీద ఫిర్యాదు చేస్తే నమోదు కాదా? ఒక ఎస్సీఎస్లే కాదు, ఎవరన్నా ఒక వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో మాకు ఈ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలి. సాక్ష్యం ఏంటిది? రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఒక నిమిషం తేడా లేకుండా. రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, ఒక నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా. మరి తల్లి 17వ తారీఖున డెడ్ బాడీ వస్తే, 16 చనిపోతే 17 డెడ్ బాడీ ఇంటికి వస్తే 18వ తారీఖున పోయి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. నా కొడుకు సాగుకు చిలుకూరు ఎస్ఐ రూరల్ సిఐ కారణం అని చెప్పి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు మీద కేసు కట్టాలి కదా, ఫిర్యాదు తీసుకోవాలి కదా, కేసు కట్టాలి కదా. కేసు ఎందుకు కట్టాలి? రాజేష్ విషయంలో నిమిషం కాకముందే కేసు కట్టారు కదా, ఇక్కడ కేసు ఎందుకు కట్టాలి? 30వ తారీఖు నాడు మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు కట్టేయడం జరిగింది. 30వ తారీఖు నాడు 18వ తారీఖు 30వ తారీఖు నాడు 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు నాడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టలే.